హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో కెప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుందండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే ఈ టాస్క్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది చూడ్డానికి. బట్ ఓకే, మరీ అంత హార్డ్ది అయితే కాదు. ఎవరు ఫాస్ట్గా వెళ్ళి ఆ హ్యాట్ని తీసుకొని అక్కడ గేమ్లో లేని వాళ్ళ చేతికిస్తే వాళ్ళు ఎవరైతే కెప్టెన్గా చూడకూడదో ఇంట్లో వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ వస్తారు. సో ఫస్ట్ వచ్చేసి నిఖిల్ గౌరవ్కి ఇస్తే గౌరవ్ వచ్చి కళ్యాణి తీసేస్తాడు. తర్వాత సంజనా గారికి ఇస్తే దివ్యాన్ని తీసేస్తుంది. తర్వాత మాధురి గారికి ఇస్తే తను నిఖిల్ని తీసేస్తుంది. తర్వాత రీతుని కూడా తీసేస్తుంది. ఇక్కడ రీతుకి కొద్దిగా అన్యాయం జరిగినట్టు నాకైతే అనిపించింది. పాత పగల్ని మనసులో పెట్టుకుని తను ఆడే ఆటని ఎవరు గుర్తించట్లేదేమో అని అనిపించింది. తర్వాత ఇమ్మాన్యుయల్ అండ్ తనూజ ఉన్నప్పుడు నిజంగా తనూజ అసలుకి ఏం గేమ్ ఆడుతుందబ్బా అన్నట్టుగా అయిపోతుంది ఆ అమ్మాయి పరిస్థితి. అందరూ ఉన్నప్పుడు వాళ్ళ మీద పడ్డం కాదు, కానీ ఇక్కడ సింగిల్గా ఉంది కదా, కొద్దిగా యాక్టివ్గా ఉంటే ఆ హ్యాట్ తీసుకొని ఉండొచ్చు. బట్ దాని తర్వాత ఈమె కళ్ళు తిరిగి పడిపోతుంది కదా. ఈమె పడిపోయిన తర్వాత అందరూ ఈమెని ఓవర్ యాక్టింగ్ చేస్తుంది, ఏంటి సీరియల్ యాక్టింగ్గా అన్నట్టుగా అంటూ ఉంటే కొంతమంది ఈమెకి బాగలేదు అందుకే పడిపోయింది ఆమె అని అంటూ ఉన్నారు కమెంట్స్లో. బట్ ఈ రోజు లైవ్లో చూస్తే ఆమె ఎంత యాక్టివ్గా ఉందో తెలుసా. ఈ రోజంతా అసలుకి సూపర్ యాక్టివ్గా ఆ మాధురి గారితో చేరి ఎంత ఫన్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళిద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఆడుతూ పాడుతూ ఎంత హ్యాపీగా ఉందో. ఆమెకేం సిక్కండి, ఇక్కడ అంతా కూడా కంటెంట్ కోసమే వీళ్ళు చేస్తున్నారు. సరే ఈమె చేసేదే ఇలా ఉందంటే ఈమె పడిపోయిందని కళ్యాణ్ బాత్రూంలోకి వెళ్ళి మరీ ఏడ్చాడంట. ఇది ఎంతో విచిత్రం, అస్సలు